దశ 7 శుభ్రపరచడం. వాల్వ్ V1 అండ్ V2 ను ఫిల్ వద్ద సెట్ చేయండి. మెయిన్స్ ను మాన్యువల్ వద్ద సెట్ చేయండి. పంప్ని ఆన్ చేయండి. 20 నిమిషాలు వేచి ఉండండి. ట్యాంకులో దాదాపు 200 లీటర్లు నీరు నింపనివ్వండి. పంప్ ఆఫ్ చేయండి. వాల్వ్ V1 అండ్ V2 ను నార్మల్ వద్ద సెట్ చేయండి. మీడియా డ్రమ్ కవర్ తెరవండి. అవుట్పుట్ పోర్ట్ను పైపు సహాయంతో మీడియా డ్రమ్కి కనెక్ట్ చేయండి. వాల్వ్ V4 అండ్ V6 ను డెలివరీ వద్ద సెట్ చేయండి. పంప్ ఆన్ చేయండి. డ్రమ్ దాదాపు 50 లీటర్ల నీటితో నిండుతుంది. పంప్ ఆఫ్ చేయండి. మీడియా డ్రమ్లో దాదాపు 500 గ్రాములు డిటర్జెంట్ వేసి కర్రతో మెల్లగా కలపండి. వాల్వ్ V4 అండ్ V6 ను నార్మల్ వద్ద సెట్ చేయండి. వాల్వ్ V3 ను ఇన్క్యులేట్ వద్ద సెట్ చేయండి. పైపు సహాయంతో మీడియా/కల్చర్ పోర్ట్ను మీడియా డ్రమ్కి కనెక్ట్ చేయండి. పంప్ ఆన్ చేయండి. 15 నిమిషాలు వేచి ఉండండి. డిటర్జెంట్ నీరు లోపలికి పీల్చుకునేలా చేయండి. మరిన్ని 10 నిమిషాలు పంప్ నడవనివ్వండి. పంప్ ఆఫ్ చేయండి. వాల్వ్ V4 అండ్ V6 ను డెలివరీ వద్ద సెట్ చేయండి. ట్యాంక్ కవర్ తెరవండి. పైపు ఒక చివరను అవుట్పుట్ పోర్ట్కు కనెక్ట్ చేయండి. పైపు మరో చివరను ట్యాంక్లో పెట్టండి. దానిని స్ప్రే జెట్కి కనెక్ట్ చేయండి. పంప్ ఆన్ చేయండి. స్ప్రే జెట్తో ట్యాంక్ లోపలి గోడలను శుభ్రపరచండి. 15 నిమిషాలు బాగా శుభ్రపరచండి. స్ప్రే జెట్ తొలగించండి. పైపును డ్రెయిన్లో పెట్టండి. సబ్బు నీరు బయటికి వెళ్ళనివ్వండి. పంప్ ఆఫ్ చేయండి. డిటర్జెంట్ వాష్ పూర్తి అవుతుంది. సాధారణ నీటితో ఈ ప్రక్రియను 2 సార్లు పునరావృతం చేయండి. వాల్వ్ V3, V4 మరియు V6 ను తిరిగి నార్మల్ వద్ద సెట్ చేయండి. మెయిన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. మీ సిస్టమ్ తదుపరి సైకిల్కి సిద్ధంగా ఉంది.